హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి మెగా డిఎస్సి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు, అభ్యర్థులు డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని ఆశపడ్డనటువంటి లక్షలాది మంది అభ్యర్థులకు ఒక నిరాశగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మెగా డిఎస్సి నిర్వహణ అనేది ఒక షాకింగ్ అంశంగా మారింది. కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుకున పెట్టేస్తుంది. అసలు చాలామంది అంటుంటారు మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం 2024లో ఎన్నికల హామీల్లో భాగంగా. అటువంటప్పుడు 16,000 మందికి కూడా ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తయింది కదా, మరి ఇందులో అవకతవకలు ఏమున్నాయని చెప్పి కేవలం ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతమేనా అనే విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ వాస్తవానికి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కొక్కటిగా వెలికి తీస్తే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ మొత్తం డిఎస్సి ప్రక్రియను నడిపించిందా అనే క్లియర్ కట్ ఒక ఇన్సిడెంట్స్ కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే 2 జీవోలు ఉన్నాయి. ఇందులో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ తర్వాత జీవో నెంబర్ 4 ఉంది. జీవో నెంబర్ 4 తర్వాత జీవో నెంబర్ 23 ఉంది. ఈ జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 23లో ఉన్నటువంటి డిఫరెన్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఆ డేట్స్ని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి మొత్తం టోటల్ ప్రొసీజర్లోనే ఒక ఉద్దేశపూర్వకంగా ఇందులో అవకతవకలకు పాల్పడాలని ఒక ఉద్దేశం అక్కడ స్టార్టింగ్ నుంచే బీజం పడింది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అక్రమాలేంటి, ఈ గోల్మాలేంటి, ఎలాంటి గోల్మాల్ జరిగింది, జీవో నెంబర్ 4 ఏం చెబుతుంది, జీవో నెంబర్ 23 ఏం చెబుతోంది, జీవో నెంబర్ 4 ఎప్పుడు రిలీజ్ అయింది, జీవో నెంబర్ 23 ఎప్పుడు రిలీజ్ అయింది, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, మెరిట్ లిస్ట్ ఎప్పుడు జారీ అయింది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు, ఈ అన్ని వివరాలపై ఇప్పుడు ఒక చిన్న ఫోకస్. సో లెట్స్ గో ఇన్ టు ది డీటెయిల్స్. ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది వాస్తవానికి వచ్చింది ముందుగా 2025 ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ గత ఏడాది అంటే 2025 ఏప్రిల్ 20వ తేదీన వచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు అంటే ఏప్రిల్ 19న ఏప్రిల్ 20వ తేదీన ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీనికంటే ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 19వ తేదీన జీవో నెంబర్ 4 అనేది రిలీజ్ అయింది. ఇది జీవో నెంబర్ 4 డేటెడ్ 19/4/2025 అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ కావడానికి కేవలం ఒకే ఒక్క రోజు ముందు జీవో నెంబర్ 4 రిలీజ్ అయింది. ఇందులో ఏంటంటే స్పోర్ట్స్ పాలసీ 2024 విల్ బి వ్యాలిడ్ టిల్ 29 వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ to eligible meritorious sports persons of Andhra Pradesh in direct recruitment without the requirement of competitive examination across the government departmentals, local bodies, public sector undertakings and uniformed services including the police, excise, forest departments. So ఇది ఈ జీవో నెంబర్ 4 చెబుతున్నది అంటే ఇక్కడ ఈ జీవో నెంబర్ 4 ప్రకారము ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంటు హారిజంటల్ రిజర్వేషన్స్ 3% పెంచింది. ఒకటి గతంలో హారిజంటల్ రిజర్వేషన్స్ అనేది 2%కి పరిమితమైంది వివిధ రకాలటువంటి రిక్రూట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ జీవో నెంబర్ 4 ద్వారా హారిజంటల్ రిజర్వేషన్స్ని కూడా 1% పెంచింది. అంటే 2% కాకుండా 3% చేసింది. అసలు ఈ హారిజంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్స్లో స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉంటుంది. ఇటువంటి అంటే క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే దేశంలో అమల్లో ఉన్నాయో, రాష్ట్రంలో అమల్లో ఉన్నాయో ఇవి కాకుండా ఇతరత్ర రిజర్వేషన్లు అంటే అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కోటా కింద వచ్చే రిజర్వేషన్ కావచ్చు, లేదా ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద వచ్చే రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ హారిజంటల్ రిజర్వేషన్స్ అవుతాయి. క్యాస్ట్ రిజర్వేషన్స్ అన్నీ వెర్టికల్ రిజర్వేషన్స్లోకి కేటగిరీలోకి వస్తాయి. సో ఓవరాల్గా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు జనరల్గా హారిజంటల్, వెర్టికల్ రిజర్వేషన్స్ని పరిగణలో తీసుకునే
ఈ రిక్రూట్మెంట్ యొక్క సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్రొసీజర్. ఏ రిక్రూట్మెంట్లో అయినా జరిగే ప్రొసీజర్ ఇది. సో ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్స్ గతంలో 2% ఉండేవి. దీన్ని 3% చేసింది ఏపీ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 4 ద్వారా. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అనేది ఈ జీవో నెంబర్ 4 సూచిస్తుంది. ఇది చాలా చోద్యం. ఇది అంటే ఇంకా ఈ మెరిట్లు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఉద్యోగం పొందాలంటే ముందు ఒక పరీక్ష ఉత్తీర్ణులు అవ్వాలి. పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత అందులో వచ్చినటువంటి ఉత్తీర్ణత ఆధారంగా ఆ తర్వాత ఆ క్యాండిడేట్కి, ఆ సదరు అభ్యర్థికి, అంటే ఆ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి రిజర్వేషన్లు, విద్యార్హతలు ఆధారంగా ఇంటర్వ్యూలో ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అందులో రిజర్వేషన్ తోడవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ఎలిజిబిలిటీ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాలి, రాయాలి కూడా. కానీ ఇక్కడ ఈ జీవో నెంబర్ 4 ఏం చెబుతుంది? ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు. వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో డైరెక్ట్ నేరుగా రిక్రూట్మెంట్ చేసే వెసులుబాటును ఈ జీవో నెంబర్ 4 కల్పిస్తుంది. ఇక్కడికి 2 అంశాలు. ఇక ఇదే జీవో నెంబర్ 4కు సంబంధించి ఇంకొక కీలకమైనటువంటి అంశం, ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు స్పోర్ట్స్ కేటగిరీలో దాదాపు 30 నుంచి 35 స్పోర్ట్స్ ఉండేవి. కానీ ఈ జీవో ద్వారా మొత్తం దీన్ని 65కు పెంచారు. అంటే ఈ 65లో అంటే ఏకంగా 30 స్పోర్ట్స్ని ఏకంగా అదనంగా చేర్చినటువంటి పరిస్థితి. అది కూడా ఈ జీవో నెంబర్ 4 ద్వారా. ఇందులో ప్రధానంగా అభ్యంతరంగా ఉన్నటువంటి ఆటలు చాలా ఉన్నాయి. అందులో రాష్ట్రానికి అసలు ఏమాత్రం సంబంధం లేని ఆటలు, రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు ఏ గ్రామంలో ఆఖరికి ఎటువంటి ట్రైబల్ ఏరియాలో కూడా ఆడని ఆటలు, అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చితక ఆటలు కూడా ఇందులో చేర్చేసిన పరిస్థితి. ఇది నిజంగానే చాలా తప్పు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అభ్యంతరం ఇక్కడ 40 నెంబర్ కేటగిరీలో కనిపిస్తుంది కదా మీకు, బ్రిడ్జ్ కోర్స్, బ్రిడ్జ్ ఆట అంటే పేకాట ముక్కలతో ఆడే ఆట. ఈ ఆటని కూడా ఇక్కడ ఈ స్పోర్ట్స్ కేటగిరీలో చేర్చేశారు. అంటే ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే, అంటే పేకాటలో ఎవరైనా నిపుణులు ఉంటే వాళ్ళు కూడా పేకాటలో ఉన్నటువంటి తమ నైపుణ్యం ద్వారా ఈ పేకాట ద్వారా ఆడే ఈ బ్రిడ్జ్ ఆటలో ఉండే నైపుణ్యం ద్వారా ఈజీగా డిఎస్సి ఉద్యోగాలు, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు పొందవచ్చు. ఇది ఈ జీవో నెంబర్ 4 చెప్తున్నది. సో ఇక్కడ జీవో నెంబర్ 4 ముందుగా మళ్ళీ ఒక్కసారిగా డేట్స్ చెప్తాను మీకు. నోటిఫికేషన్ వెలువడింది 20వ తేదీ ఏప్రిల్ 2025. దీనికి ఒక్కరోజు ముందు ఏప్రిల్ 19వ తేదీన జీవో నెంబర్ 4 రిలీజ్ చేసి హారిజెంటల్ రిజర్వేషన్స్ని 3% పెంచారు. తర్వాత ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి వీలు కల్పించారు ఈ జీవో నెంబర్ 4 ద్వారా. మరొకటి ఈ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ను 65కి పెంచారు. అందులో 40 నెంబర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ అనే ఆట చాలా వివాదాస్పదంగా మారింది. ఇది పేకాటలో భాగం అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఆరోపణ. సో అక్కడికి అయిపోయింది. ఇక తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అయింది? ఎగ్జామ్స్ అనేది జూన్ 6 నుంచి జూలై 2 మధ్యలో ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించినటువంటి పరిస్థితి. జూన్ 6 నుంచి జూలై 2 వరకు దాదాపు 26 రోజులు ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించారు డిఎస్సి పరీక్షలు. ఆ తర్వాత ఫైనల్కి ఎప్పుడు వచ్చింది? గత ఏడాది ఆగస్టు 12వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ విడుదలైంది. ఇక మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలైందంటే సెప్టెంబర్ 22, 2025. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన ఫైనల్ కీని విడుదల చేసేది, ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేశారు. సెలక్షన్ లిస్ట్ ఎప్పుడైంది? 15వ తేదీ సెప్టెంబర్. సెలక్షన్ లిస్ట్ అయింది ఇప్పుడు, మెరిట్ లిస్ట్ అయిందేమో సెప్టెంబర్ 22. ఇది డేట్స్కి సంబంధించినటువంటి ఏ డేట్లో ఏం జరిగింది అనేది అంతవరకు బాగానే ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అభ్యంతరం ఏమొచ్చిందంటే, ఇక్కడ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 22 తోటి మొత్తం సెలక్షన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ అనేది ఇష్యూ అయిపోయింది. అంటే అక్కడ జీవో నెంబర్ పాత్ర క్లియర్ అయిపోయింది. అంటే జీవో నెంబర్ 4 తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ఏ ఉద్దేశాలను అయితే నెరవేర్చుకోవాలనుకుందో ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా, అది డైరెక్ట్ రిక్రూట్మెంటు, స్పోర్ట్స్ని అదనంగా చేర్చడం, బ్రిడ్జ్ ఆటను కూడా ఇందులో చేర్చడం,
అంటే అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళని స్పోర్ట్స్ కేటగిరీలో ఎలాంటి రాత పరీక్ష అంటే ఈ డిఎస్సి పరీక్ష రాయకుండానే వారికి నేరుగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఆ ప్రక్రియ కూడా సెలక్షన్ లిస్ట్ కూడా పూర్తయిపోయింది. రిక్రూట్మెంట్ పూర్తయిపోయింది. మొత్తం రిక్రూట్మెంట్ ఉద్యోగులు కూడా చాలామంది జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత ఏం జరిగింది? జీవో నెంబర్ 23 విడుదలైంది. ఈ జీవో నెంబర్ 23 ఎప్పుడు విడుదలైంది? ఈ ఏడాది మే 14వ తేదీన. ఈ ఏడాది మే 14వ తేదీన విడుదలైనటువంటి ఈ జీవో నెంబర్ 23 అనేది ఇట్స్ అన్ అమెండ్మెంట్ టు జీవో నెంబర్ 4. ఇది ఏ జీవో నెంబర్ 4 అయితే హారిజంటల్ రిజర్వేషన్ 3% పెంచడం, స్పోర్ట్స్ని పెంచడం, స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ని పెంచడం, బ్రిడ్జ్ ఆటను అందులో చేర్చడం, ఇటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం కల్పిస్తూ ఏ జీవో నెంబర్ 4 అయితే ఉందో ఆ జీవో నెంబర్తో నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం నెరవేరిపోయింది. అది అమలు జరిగిపోయింది. ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఫైనల్ కీ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది మే 14వ తేదీన జీవో నెంబర్ 23 రిలీజ్ చేసింది. దీని ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 4 ఏదైతే గత ఏడాది ఏప్రిల్ 19న రిలీజ్ అయిందో దానికి అమెండ్మెంట్ చేస్తూ ఈ జీవో నెంబర్ 23ని ఇదే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ ఆఫ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్రాస్ గవర్నమెంట్. కానీ ఇక్కడ మాత్రం ప్రపోజ్డ్ అమెండ్మెంట్లో మాత్రం ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్ కండక్టెడ్ బై ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ కన్సర్న్డ్. అంటే ఇక్కడ 23లో జీవో నెంబర్ 4లో ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు, నేరుగా రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పింది. దాని ప్రకారం అది అమలైంది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. మెరిట్ లిస్ట్ కన్ఫర్మ్ అయింది. సెలక్షన్ లిస్ట్ పూర్తయింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. సో అక్కడికి డిఎస్సి చాప్టర్ డిఎస్సికి సంబంధించినటువంటి టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఏం చేయాలనుకున్నారో ఆ జీవో నెంబర్ 4 ద్వారా అది చేసేసారు. ఇప్పుడు దాని అవసరం లేదు, పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జీవో నెంబర్ 23 రిలీజ్ చేసి ఇప్పుడు దానికి అమెండ్మెంట్ అంటూ who qualify in the eligibility test for appointment conducted by the recruitment agency concerned is the proposed amendment in జీవో నెంబర్ 23 to జీవో నెంబర్ 4. జీవో నెంబర్ 4ని అమెండ్మెంట్ చేస్తూ జీవో నెంబర్ 23 ఈ రిజర్వేషన్లతో పాటు హారిజంటల్ రిజర్వేషన్స్ ఏదైతే 3%కి పెంచారో వీటిలో రిక్రూట్మెంట్ కావాలంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఆ కన్సర్న్డ్ ఏజెన్సీ నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్ని మస్ట్గా క్వాలిఫై అవ్వాలి అనేది ఇక్కడ ఈ జీవో నెంబర్ 23 చెప్తుంది. అంటే ఇక్కడే ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. డిఎస్సిలో ఎన్నెన్ని అవకతవకలు జరపాలనుకునేది, ఎన్నెన్ని అవకతవకలు జరిగాయి, ఈ 2 జీవోల మతలబ్ ఏంటి, ఈ 2 జీవోల వెనుక ఏదైనా కుట్ర ఉందా, అంటే ఉద్దేశపూర్వకంగానే 1 by 1 ఈ జీవోలు రిలీజ్ చేశారా, ఒక జీవో రిలీజ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసి ఆ డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ జీవోని మార్చే విధంగా తిరిగి రిక్రూట్మెంట్కి ప్రక్రియ కావాలంటే తిరిగి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలని చెప్పడము, ఇదంతా దేని సూచిస్తుంది? అంటే ఇక్కడ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా డిఎస్సి ప్రక్రియను ఈ విధంగా గోల్మాల్ చేయడానికి, కావలసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టడానికి, లేదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్నట్టు ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణలకు తగ్గట్టుగా ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఇక్కడ ఈ 2 జీవోలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 జీవోల యొక్క ఉద్దేశం ఏంటి, ఈ 2 జీవోల విడుదల చేయడంలో, వివిధ డేట్లో విడుదల చేయడంలో, ముందు ఒక జీవో విడుదల చేయడం, దాని పర్పస్ సర్వైవ్ అయిన తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ 23 విడుదల చేసి ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరీ చేయడం, ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఇదంతా మతలబు కాదా? ఇదంతా గోల్మాల్ కాదా? డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు ఇది సాక్ష్యం కాదా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న.